హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జియో. ఈరోజు నేను 3 ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీస్ ఇన్ హైదరాబాద్ ఇఫ్ యువర్ కిడ్ ఈస్ అబౌవ్ 6 years ప్రజెంట్ చేస్తున్నా అండి. మన ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి గ్రావిటీ జిప్. వెల్కమ్ టు గ్రావిటీ జిప్. దిస్ ఈజ్ ఇన్ గండిపేట్. నేను లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఈ యాక్టివిటీ ఏంటంటే స్కై డైవింగ్ లాగా 75 seconds ఫ్రీ ఫాల్ ఉంటుంది. సో ఇది రిసెప్షన్ ఏరియా అండ్ ఇట్స్ దేర్ లాంజ్ ఏరియా. సో రిసెప్షన్లో మై హస్బెండ్ వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్ అబౌట్ ద ప్రైసింగ్ అండ్ ఆల్. దీని ప్రైసింగ్ ఎట్లా ఉంటుందంటే 3,500 per person అండ్ 75 seconds ఫ్రీ ఫాల్. సో ఈ ఏరియాలో మనకి మొత్తం మన మనీ పే చేసేసిన తర్వాత మనకి డ్రెస్సెస్ అవి ఇస్తారు, అవి చేంజ్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనే చెప్తారు. ఆఫ్టర్ దాట్ ట్రైనర్ మనకి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మీరు వన్స్ మనం ఇన్సైడ్ దట్ రూమ్ పొజిషన్ ఎట్లా ఉండాలి, హ్యాండ్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఫేస్ స్ట్రైట్ చూడాలి, లెస్ లెగ్ పొజిషనింగ్, లైక్ వన్స్ యూఆర్ ఇన్సైడ్ మనం ట్రైనర్తో ఉంటాం. చిన్నపిల్లలు కాబట్టి ట్రైనరే తీసుకెళ్తారు. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ అడల్ట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అనమాట. సో బట్ వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ట్రైనరే మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పొజిషనింగ్ అంతాను, కరెక్ట్గా చిన్న ఎలా పెట్టాలి, అతన్ని ఎలా హోల్డ్ చేయాలి, అవన్నీ అయిన తర్వాత మనకి వాళ్ళు ఈ ఈ ఎక్కడ పెట్టుకునే ఐటమ్స్ లైక్ ఈ గాగుల్స్, నెక్స్ట్ ఇయర్ ప్లగ్స్, హెల్మెట్ అన్నీ అతనే మనకి సెట్ చేస్తారు ప్రాపర్గా ఉండేటట్టు అంతాను. మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. దేవర్ లైక్ రెడీ టు ఫ్లై అన్నట్టు. సో అలా అయిన తర్వాత దే విల్ టేక్ అస్ టు దట్ రూమ్. సో రెడీ అయ్యాక మనం డైరెక్ట్ అట్లా ఎంటర్ అయిపోకూడదు, ఎందుకంటే చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ హీ హ్యాస్ టు డూ అని చెప్తున్నారనమాట. యూ హ్యావ్ టు ఫ్లై దిస్ 30 seconds అయితే మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం అది ఎంటర్ అవుతున్నాం కాబట్టి పొజిషనింగ్ అది మనకు తెలియదు కాబట్టి కొంచెం టఫ్ అయితే ఉంటుంది. మా వాడు 12 years. సో సో చెప్తున్నారనమాట ఎట్లా పొజిషన్ పెట్టుకో అని. బట్ ఇట్ వాజ్ టేకింగ్ సమ్ టైమ్ ఆ పొజిషన్ అట్లా సెట్ కావడానికి. ఆఫ్టర్ 30 seconds హీ వాజ్ లైక్ హీ అండర్స్టూడ్ ద పొజిషన్. ఇలా హ్యాండ్స్ లెగ్స్ మూమెంట్స్ అవి అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈవెన్ విత్ లైక్ సిగ్నల్స్ ఆల్సో చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఒక 30-45 seconds తర్వాత పొజిషన్ సెట్ అయిన తర్వాత దేవర్ లైక్ రెడీ టు ఫ్లై. హీ టుక్ హిమ్ అప్. ఇట్లా దేవర్ గోయింగ్ అప్, కమింగ్ డౌన్. సో ఇట్లా ఒక 75 seconds అయితే చేశారు. నెక్స్ట్ మా చిన్నోడు, హీఈస్ 9 years old నౌ. సో తను కొంచెం లైట్ వెయిట్ కాబట్టి కొంచెం ఈజీగానే అయ్యింది వీడికి పొజిషన్ సెట్ చేయడము అది. సో ట్రైనర్ చెప్పారు కొంచెం అప్ పెట్టుకొని ఓన్గా వెళ్తావా అంటే నో నో ఐ కాంట్ అని చెప్పాడు. సో ట్రైనరే తీసుకెళ్లారు పైకి. దట్ ఈస్ వాజ్ ఆల్సో 75 seconds. చాలా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలకైతే ఈ యాక్టివిటీ చాలా నచ్చింది, మళ్ళీ వెళ్దామన్నారు. బట్ ఐ టోల్డ్ దెమ్ మరి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వద్దాం, బికాజ్ యూ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కదా అని. సో మీ పిల్లలు కానీ అబౌవ్ 6 years అయితే కనుక దిస్ ఈజ్ వన్ మస్ట్ యాక్టివిటీ ఐ వుడ్ సజెస్ట్. గండిపేట్ లొకేషన్ నేను అది ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ హౌ యూ లైక్డ్ ఇట్. సో ఇది అయిపోయిన తర్వాత వీ టుక్ ఏ క్విక్ లంచ్ బ్రేక్. సో అక్కడి నుంచి ఒక 6 minutesలోనే ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ రెస్టారెంట్ కాల్డ్ ఆహ్వానా కిచెన్. వెల్కమ్ టు ఆహ్వానా కిచెన్. అయితే మనకి గండిపేట ఏరియాలోనే ఉంది. గ్రావిటీ జిప్ ఏరియా నుంచి ఇట్ వాజ్ జస్ట్ 7 minutes డ్రైవ్. ఇది ఎట్లా లైట్స్ అది ఉంటుంది ఎంట్రన్స్ ఏరియాలో. మీరు ఎంటర్ అయిన తర్వాత దిస్ ఈజ్ ద రిసెప్షన్ ఏరియా. So it is also small reception. It's not that huge, but it's kind of cute and beautiful. యా, ఇట్లా చిన్న బుద్ధ విగ్రహం ఉంటుంది విత్ గ్రీనరీ. ఆ తర్వాత ఇది రిసెప్షన్ ఏరియా, ఆదిత్య గ్రూప్స్ ఇది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే యూ విల్ ఫైండ్ దిస్ బ్యూటిఫుల్ లార్డ్ వెంకటేశ్వరాస్ ఐడల్. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సౌత్ ఇండియన్ వైబ్స్ అనమాట కంప్లీట్గా. దట్స్ హౌ ఇట్ ఈస్. సో మేము వెళ్ళాము ఫ్రైడే. సో ఫ్రైడే దేర్ వాజ్ ఏ కార్పొరేట్ ఈవెంట్ ఉంది అంట అక్కడ. సో అంతా చాలా ప్రీ బుక్ అయిపోయింది. సో చాలా క్రౌడెడ్ ఉంది. మేము వెళ్ళే టైంకి వీ హ్యాడ్ టు వెయిట్. మేమైతే ముందే ప్రీ బుక్ చేసుకున్నాము, బట్ టేబుల్స్ కోసం అయితే కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, బికాజ్ ఇట్ వాజ్ ఫ్రైడే అండ్ ఆల్సో దేర్ వాజ్ అన్ ఈవెంట్. ఫుడ్ ఈజ్ ఆల్సో గుడ్. సో నెక్స్ట్ మా యాక్టివిటీ అయితే ఇది గో కార్టింగ్ అండి. సో గో కార్టింగ్ అయితే మేము ఉంటున్న ఏరియా సరౌండింగ్స్లో హైదరాబాద్లో మనకి ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉంది అండ్ ఏఎంబి మాల్లో కూడా ఉంది. ఏఎంబి మాల్లో ఏంటంటే ఇంటర్నల్గా అనమాట, ఇన్సైడ్ ద గో కార్టింగ్, అవుట్ సైడ్ కాదు. ఇదైతే ఓకస్ గో కార్టింగ్ ఇన్ గండిపేట్.
ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము ఏఎంబీకి ఎయిర్పోర్ట్ ఏరియాకి అయితే ఫస్ట్ మేము వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం వి కేమ్ హియర్. యాక్చువల్లీ మాకు ఫస్ట్ మా చిన్నోడు ఈజ్ 9 ఇయర్స్ కాబట్టి ఏఎంబీలో కానీ ఎయిర్పోర్ట్ ఏరియాలో కానీ నాట్ అలౌడ్. అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళకే అలౌ చేస్తారు అక్కడ. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ ట్విన్ కార్టింగ్ అనమాట. సో ట్విన్ కార్టింగ్కి వీ హ్యావ్ దట్ ఆప్షన్. సి మై ఎల్డర్ వన్ ఈజ్ ఎక్సైటెడ్. సో ఆప్షన్ ఏంటి అంటే మా హస్బెండ్ కెన్ టేక్ హిమ్ అన్నట్టు ట్విన్ కార్ట్లో. సో దీని ప్రైసింగ్ ఏంటి అంటే 950 ఫర్ 8 ల్యాబ్స్ ఫర్ సింగిల్ కార్డ్, 450 ఫర్ 4 ల్యాబ్స్ ఫర్ ట్విన్ కార్ట్. అలా పే చేసి దే స్టార్టెడ్. మా చిన్నోడు చాలా ఎక్సైటెడ్ బికాస్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రాక్స్. ఆ తర్వాత మా పెద్దోడికి మా హస్బెండ్కి కాంపిటీషన్ నడుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు పిల్లలు కానీ ఫస్ట్ టైం వెళ్తే వాళ్ళకి కొంచెం ఫియర్ ఉంటుంది. మా పెద్దవాడు ఏంటంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ చేశాడు కాబట్టి హీఈస్ ప్రెటీ మచ్ కంఫర్టబుల్. దట్స్ వై హీ కుడ్ ఏబుల్ టు రేస్ విత్ మై హస్బెండ్. అంత ప్రో అయిపోయాడు ఇప్పుడు. సో ఏంటి అంటే ఇట్లా మనకి ల్యాబ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు హౌ మెనీ వీ హ్యావ్ కంప్లీటెడ్ అని సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. అకార్డింగ్లీ అయ్యాక వీ హ్యావ్ టు స్టాప్. So this is the second activity and my kids, my husband, we all enjoyed a lot. సో ఆ తర్వాత మేము మా ఫైనల్ యాక్టివిటీ వచ్చేసి మిస్టరీ రూమ్స్. ఈ మిస్టరీ రూమ్స్ ఏంటంటే గచ్చిబౌలిలో ఉంది. ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇది ఎస్కేప్స్ రూమ్స్ కైండ్ అనమాట. మనం లోపలికి ఇది ఎంటర్ అవుతున్న ఏరియా లాంజ్ ఏరియా వాళ్ళది. ఇక్కడ కిందనే మీకు చిన్న కెఫే కూడా ఉంటుంది. యూ కెన్ ఆర్డర్ కాఫీ, పిజ్జా ఆల్సో వి ఏట్, ఇట్ వాజ్ నైస్. సో మేము లోపలికి వెళ్ళి మనీ పే చేసేసాము. సో మనకి 5 గేమ్స్ ఉంటాయి. యూ కెన్ చూస్ ద గేమ్ యూ వాంట్. మేము వెళ్ళే టైంకి ఇన్ఫెర్నో గేమ్ అవైలబుల్గా ఉంది. సో అది తీసుకున్నాము. సో చాలా వాళ్ళు మనకి క్లూస్ అవి హింట్స్ అవి ఇస్తారు ఇన్సైడ్ ద రూమ్. కాకపోతే ఏంటి అంటే సో వీఆర్ రెడీ టు పే. కాకపోతే ఏంటి అంటే అక్కడికి ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఐ కుడెంట్ రికార్డ్ ఎనీ వీడియో. పే చేసేసి మేము ఆ ఏరియాలోకి వెళ్ళిపోయాము. ఇక్కడే పెట్టేసాము అవన్నీ. ఆ హింట్స్ అవి ఇస్తారు కానీ గేమ్ చాలా టఫ్ ఉంటుంది. సో వీ కుడెంట్ క్రాక్ విత్ ఇన్ 1 hour. యూ కెన్ ట్రై యువర్ లక్. బట్ ఇట్ వాజ్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ కిడ్స్ చాలా ట్రై చేస్తారు క్రాక్ చేయడానికి. సో యూ షుడ్ ట్రై. That's it for today, guys. Thank you for watching my video. If you like this video, if this is useful, please subscribe to my channel. Please like and subscribe. Thank you so much. Bye bye until the next video.